తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళను నమ్మించి వాళ్ళమ్మటి లైబ్రరీలకు పోయి అశోక్ నగర్ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, గేడికైనా కావచ్చు, సో లైబ్రరీలకు వాళ్ళతో పాటు పోయి ఇగో కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మీకు అన్ని రకాల బెనిఫిట్స్ చేస్తాడు, మీరు లేదు మేము బీఆర్ఎస్ పార్టీకి వేస్తామంటే మళ్ళా ఆగమైపోతారు, ఉద్యోగాలు ఇయ్యరు. సో మీరు ఉద్యోగాలు రావాలంటే ఉన్న ఒకే ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ ఒక మంచి బస్సు కడతాం, సో అందరూ బస్సులలో ఎక్కుని ఊర్లలో పోదాం, ఊర్లలో పోయి ఓటేయమందాం. సో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, ఊరూరికి తిరగండి, మేమే మద్దతు ఇస్తాం, మా ఎమ్మటి మీరు రారి, మీ ఎమ్మటి మేము వస్తాం. ఊర్లలో పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అమ్మ మాకు ఉద్యోగాలు వస్తాయి, ఇగో ముసలాయన నీకు 2000 వస్తానయా కానీ నాకు ఉద్యోగం వస్తలేదు, నీకు 2000 ఇస్తాడు కేసీఆర్, నాకు ఉద్యోగం ఎగ్గొట్టిండు, ఇక నీకు రైతు బంధు 15,000 ఇస్తున్నా డాడీ, మరి నీకు 10,000 ఇస్తాను కానీ నాకు ఇక్కడ ఉద్యోగం వస్తలేదు డాడీ అని చెప్పేసి చెప్పండి. అదే రకంగా ఈ రాష్ట్రంలో ఎవరెవరికైతే ఏమేమైతే బెనిఫిట్స్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో వస్తా ఉన్నాయో అవన్నీ వస్తున్నాయి కానీ మాకు ఉద్యోగాలు వస్తలేవు. సో మీరు అందరూ సంతోషంగా ఊరు, మేమే తెలంగాణ ఉద్యమం చేసినాం, ఉస్మానియా నుంచి ఉప్పనై ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది, మరి అలాంటి ఉద్యమకారుల నుంచి వచ్చిన మేము ఈరోజు కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలనలో మాకు ఉద్యోగాలు రాక గోసపడతా ఉన్నాం. సో అందువల్ల ఈ రాష్ట్రంలో అందరికీ మేలు చేసిన కేసీఆర్ మాకు అన్యాయం చేసిండు, ఇగో మాకు ఇలా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తా అంటా ఉంది, కాంగ్రెస్ పార్టీ మాకు ఉద్యోగాలు ఇస్తా అంటా ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మా జీవితాలు మారుతాయి. మరి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం జరిగింది, మరి నీళ్ళు ఇలా మనకే అయినాయి, నిధులు ఇలా మనకే అయినాయి, కానీ ఉద్యోగాలు మాత్రం ఎవరికి కాకుండా పోయినాయి. మరి ఉద్యమం చేసింది మేము, పోరాడింది మేము, పోరాటం చేసింది మేము, ప్రాణాలు బలిగొన్నది మేము, ప్రాణాలు బలిచ్చింది మేము ఈ రాష్ట్రం కోసం. మరి మాకు అన్యాయం చేసింది కేసీఆర్. ఇగో రేవంత్ రెడ్డి అనేట ఆయన ఒక ఆయన ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ, ఆయన ఓటేస్తే మీకు 10,000 పోయి 15,000 వస్తాయి, 1,00,000 పోయి 2 లక్షలు వస్తాయి, 2,000 పోయి 4,000 వస్తాయి, ఇక ఆయన కంటే గొప్పగా చేస్తా అంటుండు, మరి మాకు కూడా ఉద్యోగాలు ఇస్తా అంటా ఉండు. ఇలాంటి వాళ్ళని ముఖ్యమంత్రి చేద్దామని చెప్పేసి ఇల్లు తిరిగి పొన్ను దండాలు పెట్టి నిరుద్యోగులు ఓట్లు వేయించారు ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. ఇక నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పి కొన్ని రోజులు ఇందిరమ్మ రాజ్యం అంటే నిరుద్యోగ ప్రభుత్వం అని, ఇందిరమ్మ రాజ్యం అంటే గిరిజనుల ప్రభుత్వం అని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఈల ప్రభుత్వం, అట్లా ఏ సభకు పోతే ఆ సభకాలు ఇది ఈల ప్రభుత్వం అని గప్పాల వరకు. కానీ చివరిగా నిజం అనేది ఒకటి ఉంటుంది, నిరుద్యోగి అనేటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకపోతే, నిరుద్యోగి అనేటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయకపోతే ఇలా రేవంత్ రెడ్డి అనేటువంటి ఈ ముఖ్యమంత్రి పదవి అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. మరి 23 నెలల ఇందిరమ్మ రాజ్య ప్రభుత్వంలో ఒక 10,000 ఉద్యోగాలు కూడా సొంతంగా అయ్యలేదన్నది నిరుద్యోగుల నుంచి వస్తున్న వాదన. కేసీఆర్ఏ నోటిఫికేషన్ ఇచ్చిండు, కేసీఆర్ఏ ఎగ్జామ్ పెట్టిండు, కేసీఆర్ఏ అన్ని చేసిండు, కాగితాలు మాత్రం రేవంత్ రెడ్డి బట్టి నేను ఇచ్చిన 60,000 ఉద్యోగాలు అని చెప్తాను. మరి పోయి ఆ 60,000 ఉద్యోగాలు లెక్కేసుకున్న ఇవో మన రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో నింపేస్తా అని ఏదైతే నిరుద్యోగులకు హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చిండో, మరి అట్లా చూసుకుని ఇంకా 1,40,000 పెండింగ్ ఉన్నాయి, కేసీఆర్ కలిపినా ఈయనే కలిపినా. సో 10,000 ఉద్యోగాలు అన్నాడు, 2 లక్షల ఉద్యోగాల కోసం హామీ ఇచ్చి రాష్ట్రంలో నిట్ట నిలున నడి బజార్లో నిరుద్యోగులు మోసం చేసినందుకు గాను ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇలా నిరుద్యోగ బాకీ కార్డు ఇలా విడుదల చేసింది. మరి నిరుద్యోగ బాకీ కార్డు నిన్నవాడదాకా 6 గ్యారెంటీల బాకీ కార్డు చూసినాం, నిరుద్యోగ బాకీ కార్డు కౌంటర్గా మరి ఆలేమిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదనే కదా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం కల్పించింది. సరే వాళ్ళే ఉంటారు, మేము ఇచ్చినాం కానీ ప్రచారం చేసుకోలేకపోయినామంటారు. సరే అది పక్కన పెడతాం, ఇయ్యలేదు అనుకున్నాం చేసేపు. మరి ఈయన ఇస్తా అన్న ఆయన 10,000 ఉద్యోగాలతో సరిపెట్టుకొని మరి 1,90,000 ఉద్యోగాలు బాకీ పడ్డాడు. నా లెక్క అయితే 1,90,000 ఉద్యోగాలు బాకీ పడి ఇంకా వాళ్ళు 5,000 అంటారు, ఇంకా 10,000 పెంచేదాన్ని. మరి రేవంత్ రెడ్డి ఇగో బీసీ రిజర్వేషన్, 6 గ్యారెంటీలు, స్థానిక ఎన్నికలు, జూబ్లీస్ బైపోలు, ఇవన్నిటిపైన సోకున్నది. కానీ ఎక్కడా కూడా నిరుద్యోగుల పైన వార్తలు రావట్లేవు, నిరుద్యోగుల బాధల పైన వార్తలు రావట్లేవు.
నిరుద్యోగులు కనిపిస్తలేరు. నేనేమంటా ఉన్నా, తిన్న పల్లెలు ఉచ్చబోసినట్టుగా, కన్న తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టుగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులతోనే, నిరుద్యోగుల దయాదాక్షిణ్యాల మీద, నిరుద్యోగుల ఎంగిలి మెతుకుల మీద, నిరుద్యోగుల అంటారుగా ఇట్లా బిచ్చం వేస్తే ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎంత వ్యతిరేకత ఉన్నా సరే నిరుద్యోగులు ఇలా ఊరు తిరిగి ఓటు వేయించారు. ఇక వాళ్ళకి ఇచ్చింది ఏంది రిటర్న్ గిఫ్ట్? గాడిది గుడ్లు. ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి నిరుద్యోగులు కూడా గాడిది గుడ్డు ఇచ్చినని మరి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. సో ఇలా టైటిల్ ఏంటంటే కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు. ఇది బీఆర్ఎస్ పార్టీ అలా షురూ చేస్తుంది. దీనికి యావత్ నిరుద్యోగ సమాజం కూడా. ఇక్కడ నాకు ఒక చిన్న బాధ అనిపించిన విషయం ఏంటంటే, ఇప్పుడు వీడొస్తే వీడు, వాడొస్తే వాడు, ఎవడొస్తే వాడు అన్నట్టుగా ప్రతిసారి నిరుద్యోగులు మోసపోతూనే ఉన్నారు. ఇక ఈయన సంసారం అయిపోయింది, ఆయన దొంగ అయిపోయింది. మరి అయ్యాల ఈయన దొంగ అయిండు, ఆరు సంసారం అయ్యారు. సో నిరుద్యోగులు మీరు ఆలోచన చేయాలంటే అందరూ ఒకటే, అందరూ ఒక గుడి పక్షులే. మీరు మారాలి, మీరే రాజకీయం చేయాలి, రాజకీయ ఉద్యోగాల్లో అవకాశం పొందడం కోసం ప్రయత్నం చేయాలి. ఏ రాశిరుడు రేవంత్ దమ్ముంటే పోలీసులు లేకుండా అశోక్ నగర్ రా అంటారు, బట్టలు ఉడిదీసి కొడతారు అంటారు, 2 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ ఇయ్యలేదు అంటారు, జాబులు నింపండి అంటే జేబులు నింపుకుంటారు అంటారు, కమిషన్లు వసూళ్ల పంపకాల్లో తేడాలు వచ్చి కొట్టుకుంటున్నారు, విద్య రాని వ్యక్తి విద్యాశాఖ హోంశాఖ మంత్రి అయిన, కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ ఇచ్చిన హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. బట్టలు తీసి కొడతాడ నిరుద్యోగులు, దమ్ముంటే పోలీసులు లేకుండా అశోక్ నగర్ రమ్మంటాను ఛాలెంజ్ చేస్తాం. సో నాకు నిరుద్యోగులు అందరూ మద్దతే ఉన్నారు, అందరూ నాకే మద్దతున్నారు అనేది నిజమైతే, నువ్వు నమ్మితే, నిజంగా నాకు అందరూ సంతోషంగా నా ఇంకా వస్తానని ధైర్యం నీకుంటే ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తామని మరి అశోక్ నగర్ బొమ్మని. బట్ట ఉడిసి కొడతామంటారు జనాలు, నిరుద్యోగులు ప్రజలు ఆ జూబ్లీస్ పోతే ఇప్పుడు కాగరి చుమ్ముతారు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తేనే. సో మరి ఇంత వ్యతిరేకత ఉన్నది. ఇక మళ్ళీ జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేట 2 సంవత్సరాల. ఏమంటారు, కమిషన్లు వసూళ్లలో తేడాలు వస్తే ఇది కొండ సురేఖ కానీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ, ఇంకొక ఆయన కానీ పంపకాల్లో తేడాలు వస్తే తన్నుకుంటారు. ప్రజలపైన సోయి లేదు, ప్రజలకు ఇచ్చిన హామీల పైన సోయి లేదు, ఎవరికి ఎంత పంపకం తేడా వచ్చింది, ఎవరికి ఎంత పంపకాలు రావాలి, ఈ వాటిపైన మీకు సోకు ఉన్నది. ప్రజల పైన సోకు లేదు, నిరుద్యోగుల పైన సోకు లేదు, రైతాంగాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. రేపో మాపో మళ్ళా ఈ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు రోడ్డెక్కే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇట్లా ఏడివైనా రాష్ట్రం మొత్తం గంగలు కలిపేసింది రేవంత్ రెడ్డి. మరి ఈ బాకీ కార్డు విషయంలో ఇలా నిరుద్యోగుల తరఫున దాదాపుగా అందరూ అటెండ్ అయ్యారు, బండబూతులు తిరుగుతున్నారు. అసలు అమ్మనక్కని తప్ప అన్ని తిరుగుతారు, అమ్మనక్కని తప్ప అన్ని తిరుగుతారు. అంత చండాలంగా అలా బాధ, వాళ్ళ ఆవేదన. ఈ సమాజంలో ఈ వర్గం ఉన్నది, రేవంత్ రెడ్డి తిరుగుతలేరు, ఇంకో గీలు రేవంత్ రెడ్డి ఒక మాట అంటలేరు అనే వర్గం కనిపిస్తుంది నాకు. అందరూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు, కానీ నో చేంజ్ రేవంత్ రెడ్డి దగ్గర. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు పోరుబాట పట్టారట. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు విడుదల చేశారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని మోసం చేసినట్టు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలో వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగం ప్రభుత్వం పడిన బాకీలను గుర్తు చేస్తూ బాకీ కార్డు విడుదల చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టే మాకేం భయాలు, మేము బాజాబ్తా ఇట్లనే మోసం చేస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఇదే నిరుద్యోగులకు మళ్ళీ చెప్తాం. ఇవాళ 4 లక్షల జాబ్ క్యాలెండర్ ఇస్తాం, రేపు ఇవాళ 2 లక్షలు అంటే ఓటేసిరు, ఊరు తిరిగిరు, రేపు 4 లక్షలు అని చెప్తాం, పాతయి కొత్త 2 కల్పిస్తామని చెప్తాం. ఏమంటే మళ్ళీ మా కోసం తిరుగుతారు కదా. నిరుద్యోగి అన్నటువంటి రాష్ట్రంలో నిరుద్యోగిగానే మిగిలిపోతాడు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాల్సిన మొదలు ఈ రోజు వరకు కూడా అంటారు, ముసలోడు అయిపోయింది, పెళ్లి చేసుకుని జీవితాలు నాశనం చేసుకుని తప్ప వాడు ఉద్యోగిగా మారలే. కానీ వాడి పేరు చెప్పుకొని ఎంతో మంది ఉద్యోగాలు వచ్చినాయి. అది బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఈవెన్ రేవంత్ రెడ్డి కానీ. మరి నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే, నిరుద్యోగుల తరఫున ఇప్పటికీ 3 ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఒకటి
ఆ అబ్బాయి నాయక్ అనే అబ్బాయి మోతీలాల్ నాయక్, ఇటు పోతే బక్క జడ్సన్ అన్న, అశోక్ సార్ గారు, ఈలో ముగ్గురు నిరుద్యోగ దీక్ష చేస్తే ఒక్క కాంగ్రెస్ నా కొడుకు వచ్చి పరామర్శించలే, నేను చూలే ఒక్కడు. అంటే అమ్మ సేదైంది, అలా కన్న తల్లి అలా సేదైంది. ఒకనాడు కన్న తల్లిలకి నిరుద్యోగ సమాజం మొత్తం నిలబడి ఓట్లేపించి అధికారంలో కూర్చోబెడితే ఇలా తల్లి కనిపిస్తలేదు కళ్ళకు. ఎదిగిపోయినాక కుర్చీలో కూర్చున్నాక ఎదిగి గద్దెనకి ఇలా రాజ్యం వెళ్తున్నాక కన్న తల్లి లాంటి నిరుద్యోగ సమాజంలో రేవంత్ రెడ్డి కనిపిస్తలేదు. బరాబరుగా కనిపిస్తుంది. రేపు 2020 ఎగిరి 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 ఈ నిరుద్యోగ సమాజం ఓట్లతో తంతా ఉంటే కాంగ్రెస్ పార్టీ అయాలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకడు కాళ్లకు దండాలు పెట్టాలని పరిస్థితి వస్తుంది. నిరుద్యోగులను చూసి కాళ్ళు మొక్కాలను పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల్ని ఇలా ఎవరైతే రైతులతోని ప్రజలతోని సంబంధ వర్గాలతోని ఇలా పోలీసు బూట్లు మొక్కిస్తారో అంతకు మించి అలా ఈ సమాజం కాళ్ళు కడిగే రోజు వస్తుంది, కాళ్ళు మొక్కే పరిస్థితి. మళ్ళా జీవితంలో కనుసూపు మేర కూడా రాజకీయంగా చట్టసభలో కూర్చునే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించారు. సో ఆ రోజు కోసం ఖచ్చితంగా నేనైతే ఎదురు చూస్తా ఉన్నా. ఈ వర్గం ఆ వర్గం లేదు, అన్ని వర్గాలు మిమ్మల్ని కాగరించి కళ్ళ ఇట్లా అంటారుగా కాగరించి ఉమ్మేసే పరిస్థితులు వస్తా ఉన్నాయి. మరి ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది ప్రజా పరిపాలన, ఇది గొప్పగా ఉంది. దీనికి ఏం చేయాలి? ప్రజాపాలన పండుగ చేద్దాం. ఎప్పుడు చేద్దాం? డిసెంబర్ నెంబర్ 1గా చేస్తాను. నేను రెడీ కూడా బాజాబ్తా చెప్తాను నీకు పండుగ. ఉచ్చ పడాలి పండుగ. ఆ రోజు చూస్తుంటే ఇక నువ్వన్నా కేసు పెట్టాలి, నేను అనుకోవాలి, ఇంకంతే ఏదో ఒకటి చూద్దాం. సో ఇది ఒక మేజర్ న్యూస్. ఇదే వార్తను ఇప్పుడు నమస్తే తెలంగాణ కూడా ప్రింట్ చేసింది. సో వీళ్ళు కూడా రాసింది ఇక్కడ. మరి ఇంకో జాబులు లేవట, జేబులకి అట, నిరుద్యోగులను గాలి కొదిలేసి మూటల కోసం సీఎం మంత్రులు కొట్లాడుకుంటాడ హరీష్ రావు అంటుండు. యువతను నిలువునా ముంచిన కాంగ్రెస్, నిరుద్యోగులు దండు కట్టి కాంగ్రెస్ ఓడించాలి, జూబ్లీస్ లో ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలి. ఇది పాయింట్. ఎవడైతే జూబ్లీస్ లో ఓటు వేయబోతుండో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు జూబ్లీస్ లో మీరు వేయబోయే ఓటు ఈ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల భవిష్యత్తును మార్చే ఓటు. మీ ఓటు పైసలకో సారా సీసాకో ఇలా ఆగం చేసుకొని ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేయకుండా దయచేసి విజ్ఞప్తి చేస్తాను. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కర్రుగాచి వాత పెట్టకపోతే, కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఓడగొట్టకపోతే ఈ రాష్ట్రం మొత్తం కూడా ఇలా ఆగమైపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి మీ ఓటు చాలా విలువైనది. ఒక్కొక్క ఓటు వెనుక 4 కోట్ల మంది ఆకాంక్షలు ఉన్నాయి, మీరు గమనించుకోవాలి. రేవంత్ రాహుల్ గాంధీల కళ్ళు తెరిపించాలట. ఉద్యోగాలు ఇవ్వకుండా మద్యానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఉద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణలో హరీష్ రావు మాట్లాడు. ఇది దానికి సంబంధించిన బాకీ కార్డు అట. కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు అని పెట్టరు. ఇక్కడ మోతీలాల్ నాయకుడు, అశోక్ సారుడు, మరి బక్కా చేస్తారు పోడింగ్. ఆయన వీళ్ళతోనే తిరిగాడు. సో ఆయనది వేరే లెక్క అనమాట. మరి మార్కిషన్ పోతాడు. ఇది ఏంటో నాకు అర్థమైంది. హారకిషన్ అసలు ఏం తలకాయ పని చేస్తుందో, మరి ఏం మషామూరి మీద కూర్చుందో తెలియదు. ఆయన రంగులు మార్చి ఆయన రంగులే పెద్ద అవుతాయి. అన్ని రంగులు అయిపోయినా మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ రంగు ఒకటి ఉన్నట్టుంది, అది కూడా ఫుల్ఫిల్ చేసేసిండు. సో ఇది నిరుద్యోగులకు సంబంధించి ప్రధానమైన వార్త.